రానితనం వల్ల చదువుకోనివ్వలేదు. అది నిజమైన వివక్ష. స్కూలుకొస్తే వాళ్ళని దూరంగా ఉంచడం, నీళ్లు తాగనివ్వకపోవటం, వాళ్ళని విడిగా ఉంచడం. దీనివల్ల వాళ్ళు ఏంటంటే అదొక రకమైన ఫీలింగ్. మాకు స్కూలుకెళ్తే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఆ పిల్లలు అని చెప్పి ఆ స్కూల్ మానడం వల్ల, వాళ్ళు చదువుకోకపోవడం వల్ల, అలాగే ఇంక వాళ్ళ ఆ వృత్తుల్లోనే ఇంకా ఈ చదువుకోలేకపోతే ఏం చేస్తారు ఆటోమేటిక్‌గా అదే వృత్తులు చేసుకోవాల్సొస్తుంది. వీటి వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే జీవనోపాధి మెరుగుపడదు. సో, ఈ రకంగా కుల వివక్ష కారణం ఏంటంటే, ఆ వివక్ష ఈ విధంగా నష్టమొచ్చింది గానీ, ఏదో ఊరికి దూరంగా పెట్టారని, వేదాలు చదవనీయలేదని, గుడిలోకి రానీయలేదని, పెళ్లి సంబంధాలు కలుపుకోలేదని ప్రతి ఒక్కటి వంక చూపిచ్చి, ప్రతి ఒక్కటి వివక్షగా చూపిచ్చి, దీని అంతటికి కారణం ఇదిగో మనుస్మృతి. మనుస్మృతిలో ఉంది కాబట్టి ఈళ్ళందరూ చేస్తున్నారు. మనుస్మృతిలో లేకపోతే అంటే ఏంటి మీ దృష్టిలో అందరూ మనుషులందరూ మనుస్మృతి చదువుతున్నారా పుట్టగానే?